తెలిసినంత ఒక గురుగారి గురించి పోస్టల్ స్టాంప్ వచ్చింది, ఇంకా కొందరి గురించి రావచ్చు. ఇదివరకే ప్రజాకవిగా కాలేజీకి ప్రజలందరికీ చేత గుర్తింపు ఉంది. అది ఇంకా కాదు తరఫున ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించబడుతున్నందుకు, అలాగే 60 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ సందర్భంలో నా గొడవ షష్ఠి పూర్తి సందర్భంగా కాళోజీ గారి శత జయంతి ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రాబోయే తరాలకు కాళోజీ ఆశయాలను తెలియజేయడానికి మరి ఈరోజు వారి పేరు మీద తపాలా బిల్లను విడుదల చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినవించినా కూడా ఈ సమైక్య ప్రభుత్వం పెడచెవిన పెట్టింది కాబట్టి ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా, చెవులు వినిపించే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అనుమతి ఇచ్చినందుకు కాళోజీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రాబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో పిల్లలందరికీ కూడా కాళోజీ పాఠ్యాంశాలు చేర్పించినట్టయితే వారికి ఒక పెద్ద బాలశిక్షలాగా ఉంటుందని భావించి రాబోయే తెలంగాణలో కాళోజీ ఆశయాలను ముందు తీసుకుపోయే వ్యక్తిగా ఖచ్చితంగా పాటుపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాళోజీ గారి విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి ఎన్నిసార్లు వినవించినా కూడా ఈ సీమాంధ్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మా కాళోజీ గారి విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ్ మీద పెట్టి రాబోయే తరాలకు కాళోజీ గారి విశిష్టతను తెలియజేయడానికి దోహదపడుతుంది కాబట్టి చేస్తాం. అదేవిధంగా ఈ వరంగల్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాళోజీ ఫౌండేషన్ వారికి ఆ స్థలాన్ని కేటాయించే విధంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ, మరి ఆంక్షలు లేని తెలంగాణ మరి సాధించేదానికి మరి కాళోజీ గారిని స్ఫూర్తిగా తీసుకునేదానికి మనం అందరం పునరంకితం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.